ఎప్పుడు చూడు ఆకుకూరలు, దోసకాయ, బీరకాయ ఇవే కర్రీస్ మమ్మీ, నీకు వేరే ఏ కర్రీస్ చేయరాదా అని అయితే అడిగేసరికి నేనైతే ఒక్కసారి షాక్ అయిపోయా. ఎందుకంటే పిల్లలకి ఇష్టమైన కర్రీస్ చేస్తేనే కదా వాళ్ళు తింటారు. అమ్మో ఇంకా అంత మాట అనేసరికి ఇంకా నేను ఊరుకుంటానా? మీరు ఏ కర్రీ అయితే తినరో నేను దాన్నే ఎంత డిఫరెంట్ గా చేసి మీకు పెడతానో అప్పుడు శబాష్ అంటారు అన్నదైతే ఈ రెసిపీ ట్రై చేశానండి. బెండకాయ ఫ్రై. ఇక బెండకాయ పీసెస్ తో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. నా కర్రీ అయితే నేను చేసుకుంటున్నాను. ఇలా బెండకాయలు అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వన్స్ క్రిస్పీ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో 2 ఎల్లిగడ్డలను అయితే తీసుకోవాలి. దానికి సరిపడా ఒక 3-4 స్పూన్స్ అయితే కారం వేయాలి. కారం గట్టిగానే వేసుకోవాలి. తర్వాత స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొన్ని పల్లీలు కూడా వేయించుకొని బెండకాయలో వేసుకోవాలి. బెండకాయలు టోటల్ ఫ్రై అయిపోయిన ఈ బెండకాయలలో ఇందాక కలుపుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది కూడా కలుపుకోవాలి. లాస్ట్ లో అయితే మీకు ఇష్టం ఉన్నంత సాల్ట్ అయితే వేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వెల్లుల్లి కారంతో చేసిన బెండకాయ ఫ్రై అయితే ముందేమన్నారో మాట గుర్తు తెచ్చుకోండి అని నేను చెప్తే ఒక్క మాట కూడా మెదలకుండా బుక్కలు అయితే ఫుల్ గా తినేశారు. అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైనట్టుంది మీకు అది ఎంత టేస్టీగా ఉంది. పిల్లలకైతే నచ్చేసింది. ఇంకా మీకు నచ్చిందో లేదో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు తెలుసు.